మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అనేకమైన శోధనలు, సమస్యలు, బాధలతో మనుషులు దినదినము కూడా ఎక్కువగా గురవుతూ ఉన్నారు. శోధన అనేది ప్రతి ఇంట్లో వస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో శోధన వస్తుంది. ఎందుకంటే బైబిల్లో అని చెప్పింది, శోధన జయించేవాడు ధన్యుడు, వాడు నిత్య జీవానికి వారసుడని సెలవిచ్చినట్లుగా ఈ రోజున శోధన అపవాది నుంచి వస్తుంది. మనం చేసే ప్రతి క్రియలను బట్టి శోధనలు వస్తాయి. ఎవడైతే శోధన నుండి విడిపించబడి దేవుడికి నమ్మకం కలిగి ఉంటాడో, ఎవడైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు శోధన ద్వారా విజయాన్ని సంపాదిస్తారు. ఎందుకంటే యోబు గారి జీవితంలో భయంకర శోధన వచ్చింది. ఎంత శోధన వచ్చినా జయించడానికి యోబు గారు ముందుకెళ్ళారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా యోబు గారు ఒక్క నిమిషం కూడా దేవుని దూషించలేదు. మనమైతే శోధన రాగానే దేవుని దూషించి, నిందించి, అవమానపరిచి దేవుని సహవాసం విడిచిపెడతాం. కానీ యోబు గారు అయితే తన యొక్క జీవితంలో అతని వంటి విశ్వాసం కానీ, అతని వంటి భక్తి కానీ, అటువంటి ప్రార్థనాపరుడు కానీ, అతని వంటి ధైర్యవంతుడు కానీ ఎవరూ లేరు. కాబట్టి యోబు గారికి దేవుడు ఏం చేశాడంటే, శోధన జయించిన తర్వాత మరలా 200 ఆశీర్వాదం దేవుడు తనకి ఇచ్చాడు. అటువంటి ఆశీర్వాదం కదండి, మనందరూ కూడా శోధన జయించి మరలా 200 ఆశీర్వాదంతో మనం నింపబడి ఆశీర్వదించబడదుం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.